కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఓ బైక్ ను కారు ఢీకొట్టింది. ఆ పక్కనే బస్సు ఎదురు చూస్తున్న ఆరుగురిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళుతోన్న ఈ కారు కూటమి నాయకులకు చెందినదిగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ క్షతగాతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులకు అందుతోన్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఓ బైక్ ను కారు ఢీకొట్టింది. ఆ పక్కనే బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆరుగురిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కూటమి నాయకులుగా చెందింది అంటున్నారు. ప్రాథమిక విచారణలో ఏం తెలింది? అక్కడే ఎమ్మెల్యే ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగింది సంఘటన అంతా? సువర్ణ, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ఇటు అన్నవరం నుంచి జగ్గంపేట వస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఇటు అక్కడ రోడ్డు పక్కన నిలబడున్న వ్యక్తులపైకి దూసుకురావడం జరిగింది. ముందుగా ఈ పప్పాయి కాయలు అమ్మే వ్యక్తిని లోనా వెహికల్ ని ఢీకొట్టి అనంతరం అక్కడ నుంచి రోడ్డు పక్కన నుంచున్న ముగ్గురు వ్యక్తులపైకి అయితే కారు దూసుకు వెళ్లడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా భయాందోళనకరంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ 39 RX 5589 గల మహేంద్ర కారు ఇటు అన్నవరం వైపు నుంచి వస్తుంది. ఆ కారును కనుక మనం గమనించినట్లయితే కనుక అది ఒక పెళ్లికి వెళ్ళి, అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళిన కారు తిరిగి ప్రయాణం అవుతుంది అన్నట్టు వస్తుంది. కారుకు కూడా పూర్తిగా పూలతో డెకరేషన్ చేసి ఉంది. అయితే కారు వెనకాల కూటమి నాయకులకు చెందిన సింబల్ కూడా, అంటే ఒక స్టిక్కర్ కూడా ఉండడం జరిగింది. అయితే కారు అతివేగంతో వచ్చి ఢీ కొట్టిందా లేక బ్రేకులు ఫెయిల్ అయ్యా అన్న దానిపై కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో చూసుకున్నట్లయితే కనుక సోమవారం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు, మోర్త కొండయ్య, ఇటు కాకినాడ రాజు అనే వ్యక్తి ఈ పప్పాయి కాయలు అమ్ముతూ ఉంటాడు. అయితే దీంతో మొత్తం ముగ్గురు అయితే స్పాట్ లో మరణించడం జరిగింది. అయితే మరొక ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అయితే బాధితుల్ని పరామర్శించడం, అయితే ఇటు గాయాలైన వారిని స్థానిక జగ్గంపేట హాస్పిటల్ కి తరలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా చేయడం జరిగింది. ఆ ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా ఆ కారు ఢీకొట్టిన ఆ పరిస్థితిని చూస్తే కనుక అతివేగం కూడా అయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా ఇటు ఎవరైతే మృతులు ఉన్నారో బంధువులు ఆర్తనాదాలతో కూడా అక్కడ విలపించడం జరుగుతుంది. అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా చాలా రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి.